రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒప్పందానికి సంబంధించిన పత్రాలు బహిర్గతానికి సంబంధించి కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న రివ్యూ పిటిషన్లపై విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్ ఆధారంగా విచారణ జరుపుతామని పేర్కొంది. రఫేల్ యుద్ద విమానాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషనర్లు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన పత్రాలపై ఆధారపడి తీర్పును పునః సమీక్షించవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రాథమిక అభ్యంతరాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 14న విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వులో పెట్టింది. తాజాగా తీర్పు వెలువరించింది. మొదట కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 123లోని నిబంధనలను అనుసరించి పిటిషనర్లు దాఖలు చేసిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా వాటిని ఎవరూ కోర్టులో ప్రవేశపెట్టకూడదని వాదించిన అటార్నీ జనరల్ ఆ పత్రాలు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం బహిర్గతం చేయదగినవి కావని తెలిపారు. వాటిని సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకోరాదని వాదించారు. అయితే కేంద్రం వాదనను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యతిరేకించారు. కేంద్రం వాదనలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే పత్రికల్లో ప్రచురితమైన పత్రాలను బహిర్గతం చేయరాదన్న వాదనలో అర్థం లేదని పేర్కొన్నారు. విచారణలో కేంద్రం వాదనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2018 నవంబర్ నుంచే రఫేల్ కు సంబంధించిన పత్రాలు బయటకొస్తే ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు కేసు నమోదు చేయలేదని వాదించారు. అయితే మొదట కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కొలిక్కి తెచ్చిన తర్వాతే పిటిషనర్ల వాదనను పరిగణలోకి తీసుకుంటామన్న ధర్మాసనం తాజాగా కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషనర్లు సమర్పించిన పత్రాలపై విచారణ చేపడతామని ప్రకటించింది. అంతకుముందు డిసెంబర్లో సుమారు 56,000 కోట్ల రూపాయల రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా సహా ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో కలుగు చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. రఫేల్ ఒప్పంద ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని ధర్మాసనం పేర్కొంది. ఏ దేశానికైనా యుద్ద విమానాలు అవసరమని, భారత వైమానిక దళంలోకి 4, 5వ తరం యుద్ద విమానాలు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని పేర్కొంది. రఫేల్ ఒప్పంద నిర్ణయ విధానం, ధరలు, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో కోర్టు జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఒప్పందం 2016 సెప్టెంబర్లో జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రేకెత్తలేదని, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఈ వివాదం మొదలైందని వెల్లడించింది. ఆయన వ్యాఖ్యలను న్యాయ విచారణకు స్వీకరించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఒప్పందంలో ప్రైవేట్ సంస్థకు వాణిజ్య లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేవీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. రఫేల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి స్వాగతించారు. రఫేల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆయన విచారణ సమయంలో వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. डॉक्यूमेंट्स भी स्टैब्लिश करेंगे और हमारे आर्गुमेंट्स जो हैं बहुत डिटेल्ड आर्गुमेंट्स, बहुत वजनदार हैं. उसमें हमने दिखाया है कि एक एक चीज़ पर गवर्नमेंट ने सुप्रीम कोर्ट को बिल्कुल झूठ बतलाए हैं और दूसरा कि जो मटेरियल फैक्ट्स थे वो सुप्रेस किए हैं. वो कहते हैं जी ये सारी चीज़ें तय हो गई, सारा प्रोसीजर फॉलो हो गया. अगस्त 21 तक एक्चुअली हुआ क्या कि सितंबर 23 उसके बाद 1 महीने के बाद एक मीटिंग की गई जिसका कि सुप्रीम कोर्ट को बतलाया नहीं गया, जिसमें कि 9 चेंजेस कर दिए गए और उसमें एंटी करप्शन क्लॉज जो था वो भी निकाल दिया गया और ऑफसेट क्लॉजेस को रिट्रोस्पेक्टिव अमेंडमेंट दे दी गई. ये चीज़ें उन्होंने सुप्रीम कोर्ट को नहीं बतलाई, तो हम ये सब चीज़ें सुप्रीम कोर्ट को उनकी तवज्जो उस पर दिलवाएंगे.